హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ 5లో భాగంగా నేను తెలుసుకున్నది ఏంటంటే కోపం, చిరాకు. కోపం అంటే ఏంటి, చిరాకు అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అనేది తెలుసుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చెప్పండి, కోపం డేంజరా, చిరాకు డేంజరా అని ఆలోచిస్తే చిరాకు చాలా మంచిది. ఓకే, చిరాకు అంత డేంజర్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. కోపం అనేది చాలా డేంజర్. ఎందుకంటే చిరాకు అనేది తాత్కాలికం, కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. అదే కోపం లాంగ్ టైం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, చాలా కాలం ఉంటుంది. సో ఆ కోపం, చిరాకు మన శరీరంలో పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని నష్టాలు అనేది నేను చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. చిరాకు అనేది మన చిన్నపిల్లలు, మన పిల్లలు మనల్ని బాగా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు, మనల్ని సతాయించినప్పుడు వచ్చేదే చిరాకు. కొన్నిసార్లు మనం అలసిపోయినప్పుడు, వంట చేసినప్పుడు కొద్దిసేపు మనకు చిరాకు అనిపిస్తుంది. అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, అది అంత ప్రమాదం కాదు. కానీ కోపం అనేది లాంగ్ టర్మ్లో ఉండడం వల్ల అది చాలా కాలం పాటు, ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన కోపం కూడా మనం మనసులో పెట్టుకుంటాం. మనం మోసం చేసిన వాళ్ళ మీద కోపం అనేది లాంగ్ టర్మ్ మోస్తాం. భార్య మీద, భర్త భార్య మీద, నువ్వు ఆ రోజు అలా చేసినావు, నువ్వు ఈ రోజు అలా అన్నావు అని ఎప్పుడెప్పుడో జరిగినవి కూడా గుర్తు చేసుకొని మనం వాళ్ళ మీద కోపాన్ని, పగని, ద్వేషాన్ని పెంచుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఒక్కటి అర్థం చేసుకోండి, ఆ కోపం అనేది మనలో ఉండడం వల్ల మనం వాళ్ళ మీద కోపం పెట్టుకుంటే విషయాన్ని మన లోపల పెట్టుకుంటున్నాం, మనం మింగుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ విషయం అనేది వాళ్ళకి పోవట్లేదు, అది మనకే వస్తుంది. మన శరీరం లోపల ఆ కోపం ఉండడం వల్ల మనం విషయాన్ని మన శరీరంలో దాచుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ విషయం అనేది మన శరీరం మొత్తాన్ని తినేస్తుంది, మొత్తం క్యాన్సర్ కణాలు ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కోపాన్ని మీరు మీ మనసు లోపల దాచుకుంటే మాత్రం 100% నేను చెప్పగలను, మీకు ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎదుటి వాళ్ళ మీద కోపం పెట్టుకుంటే వాళ్ళకు నష్టం కాదు, మనకు నష్టం. సో మరి ఏం చేయాలి, ఈ కోపాన్ని మనం తాత్కాలికంగా ఉంచుకోవాలి. కొద్దిసేపు ఉంటుంది కోపం, ఓకే, కానీ మనం ఫర్గివ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఫర్గివ్ చేయడం వల్ల మనం అనుకుంటాం, వాళ్ళని ఎందుకు క్షమించాలి, వాళ్ళు మోసం చేసిరు, వాళ్ళు దగా చేసిరు, వాళ్ళు నన్ను టార్చర్ పెట్టిరు అనే కోపాన్ని మనం పెంచుకోవడం వల్ల నష్టం వాళ్ళకి కాదు మై డియర్ ఫ్రెండ్స్, మనకి. ఏ విధంగా అంటే ఆ కోపం అనేది మన శరీరం లోపల కార్టిజోల్ అనే కెమికల్ని రిలీజ్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్, సైన్స్ పరంగా. సో ఆ కార్టిజోల్ అనేది మన శరీరం మొత్తాన్ని తినేస్తుంది. అంటే లాంగ్ టైం మనం ఉంచుకోవడం వల్ల ఆ కెమికల్ రిలీజ్ అవుతూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మనలో వ్యాధికారకమైన క్యాన్సర్ సెల్స్, వ్యాధికారకమైన సెల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అయ్యి మనం వ్యాధి బారిన పడతాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఆలోచించండి ఒక్కసారి, మనం కోపాన్ని అస్సలు మన శరీరం లోపల ఉంచుకోకూడదు. మరి పోగొట్టాలంటే ఏం చేయాలి, ఫర్గివ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఫర్గివ్ అంటే క్షమించాలి. క్షమించడం వల్ల వాళ్ళని ఎలా క్షమిస్తాం అనేది రాకూడదు. క్షమించడం వల్ల మనకు లాభం మై డియర్ ఫ్రెండ్స్, మనకు చాలా చాలా లాభం. ఏ విధంగా అంటే మరి వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళపై మనం క్షమించమని చెప్పాలా? నో, మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం మన శరీరం లోపల రోజు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని వాళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పుకి నేను క్షమించేస్తున్నాను, నేను తెలియక ఏమైనా ఇబ్బంది పెట్టుంటే నేను వాళ్ళని ఫర్గివ్ అడుగుతున్నాను, క్షమించమని కోరుకుంటున్నాను. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ నేను ఫర్గివ్ చేస్తున్నాను, క్షమించేస్తున్నాను. సో నా సోల్ జర్నీలో నేను తెలియక వాళ్ళని ఇబ్బంది పెట్టుంటాను, కాబట్టి నాకు ఈ జన్మలో ఈ విధమైన నన్ను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను అని వాళ్ళ ఇమేజ్ని మీరు విజువలైజేషన్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీ ఎదురుగా ఉన్నట్టు వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని ఒక 3 times చెప్పండి, మార్నింగ్, ఈవినింగ్, లేకపోతే మీకు టైం ఉన్నప్పుడల్లా చెప్పేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరి మీద కోపం ఉంది రిలీజ్ చేయండి, లెట్ గో చెప్పండి. మీరు మీ శరీరం లోపల ఎంత కోపాన్ని పెట్టుకుంటే అన్ని రోగాలు మీరే అట్రాక్ట్ చేసినట్టు అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, అందరినీ ఫర్గివ్ చేసేయండి, మీరు ప్రశాంతంగా ఉండండి. అది మనం ఎంత గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్తో ఉంటామో మన లైఫ్ అంత బ్రైట్గా, అంత వాళ్ళని క్షమించడం వల్ల మనం బాగుంటాం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ.